ఇట్స్ అన్‌బిలీవబుల్. చివరి బంతి వరకు మ్యాచ్ సాగింది. టీమిండియా కేవలం ఒక్కటంటే ఒక్క పరుగు తేడాతో ఐర్లాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. దీంతో 2 మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ను ఐర్లాండ్ వచ్చేసరికి 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇదొక కరి సరికొత్తగా రికార్డ్ అని చెప్పొచ్చు. అసలు ఇన్నింగ్స్‌లోనే మొదటి ఓవర్‌లోనే సంజు శాంసన్, అభిషేక్ శర్మ లాంటి ఓపెనర్లు గోల్డెన్ డకౌట్ అయ్యడం, ఐర్లాండ్ బౌలర్ జై మున్రాన్ సృష్టించిన బీభత్సం ఏంటి? చివర్లో హర్షిత్ రాణా గెలిపించేంత పని చేసినా ఎక్కడ తప్పు జరిగింది? పూర్తి విశ్లేషణ అసలు ఓడిపోవడానికి మ్యాచ్ కారణం అనేది డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళే ముందు కేవలం ఒక్క పరుగు తేడాతోనే భారత్ ఓడిపోవడానికి అసలు కారణం ఎవరు? ఎవరని మీరు అనుకుంటున్నారు? లైక్ టాప్ ఆర్డర్ వైఫల్యమా? లేదంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ప్రాబ్లమా? లేకంటే మిడిల్ ఆర్డర్ స్లో బ్యాటింగా? అలాగే వెంటనే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే టాస్ వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ గెలిచాడు. సో, శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి మొదట బౌలింగ్ చూజ్ చేసుకున్నాడు. సర్ప్రైజింగ్‌లీ యాజ్ ఎక్స్‌పెక్టెడ్ అని చెప్పొచ్చు. వైభవ్ సూర్యవంశీ ప్లేయింగ్ లెవెన్‌లో లేడు. బట్ రిక్వైర్డ్ చేంజెస్ వచ్చేసరికి ప్రసిద్ కృష్ణ అలాగే వాషింగ్టన్ సుందర్‌ను డ్రాప్ చేసి సుయాన్ షెట్జే అలాగే ప్రిన్స్ యాదవ్‌ను బౌలింగ్‌లోకి తెచ్చారు. సో, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ ఐర్లాండ్ చేయగానే లైక్ హర్షిత్ రాణా వచ్చేసరికి ఓపెనర్ ఒక వికెట్ తీశాడు. అలాగే అదేర్ వచ్చేసరికి మంచిగా పవర్‌ఫుల్ హిట్టింగ్ చేస్తుంటే హర్షదీప్ సింగ్ వచ్చేసరికి టర్న్ అవుట్ చేశాడు. సో, బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడడం వల్ల పవర్ ప్లే అనేది స్కోరాన్ని నెమ్మదించింది. సో, తర్వాత చూసుకుంటే 8వ ఓవర్‌లో వచ్చేసరికి ప్రిన్స్ యాదవ్ వచ్చేసరికి లార్కన్ టక్కర్‌ను వికెట్ తీశాడు. సో, అక్కడి వరకు గేమ్ వచ్చేసరికి కంట్రోల్‌గానే ఉంది. ఆ తర్వాత వన్స్ కార్డ్స్ ఇన్ అయిన తర్వాత ఏకంగా సుయాన్ చేసిన 11వ ఓవర్‌లో 22 రన్స్ స్కోర్ చేశారు. సో, దట్స్ ద మొమెంటమ్ 1 అదొక ప్లస్ ఆ ఓవర్‌లో చూసుకుంటే ఆ ప్లస్ ఆ తర్వాత కార్జే మంచిగా స్కోర్ చేయడం అండ్ శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి రైట్ ప్లేస్‌లో శివం దుబేని ఇంట్రొడ్యూస్ చేయడం. శివం దుబే వచ్చేసరికి కార్జే వికెట్ తీయడం. అలాగే వెంటనే డాకర్ వికెట్ తీయడం. సో, బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ పడ్డాయి. ఆ తర్వాత జార్జ్ డకెల్ వచ్చాడు అండ్ హ్యారీ టాక్టర్ నుంచి కొంచెం బ్యూటిఫుల్ పార్ట్నర్‌షిప్ లైక్ ఇండియా నుంచి చూసుకుంటే కొన్ని మంచి ఓవర్స్ పడ్డాయి. ఆ తర్వాత చివర్లో లైక్ లాస్ట్ 3 ఓవర్స్‌లో కొంచెం 1 ఆర్ 2 ఓవర్స్‌లో మంచిగా స్కోర్ చేశారు. దీంతో 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఐర్లాండ్ వచ్చేసరికి ఆల్‌మోస్ట్ 154 రన్ చేసింది. దీనిలో చూసుకుంటే హ్యారీ టాక్టర్ వచ్చేసరికి 47 బంతుల్లో 53 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ తర్వాత కార్జీ వచ్చేసరికి 30 రన్స్ కాలిచ్ వచ్చేసరికి 30 రన్స్ చేశాడు. ఇండియా బౌలింగ్ నుంచి చూసుకుంటే హర్షిత్ రాణా ఒక వికెట్ అలాగే హర్షదీప్ సింగ్ ఒక వికెట్, ప్రిన్స్ యాదవ్ 3 వికెట్స్, శివం దుబే 2 వికెట్స్ తీశాడు. అండ్ ఇండియా వచ్చేసరికి ఇట్స్ ఎ డీసెంట్ స్కోర్ 154. బట్ ఈ గ్రౌండ్‌లో వచ్చేసరికి టీమ్ చేజింగ్ 150 ప్లస్ స్కోర్ చేయడం చాలా అంటే చాలా కష్టం. సో, ఇప్పటిదాకా ఎన్నో మ్యాచ్‌లు జరిగుంటే ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే చేజింగ్ అనేది 150 ప్లస్ సాధ్యమైంది. సో, చేజింగ్‌లో వచ్చేసరికి ఇండియా తడబడిందని చెప్పొచ్చు. సో, ఫస్ట్ 155 పరుగులు ఇట్స్ లైక్ ఈజీ టార్గెట్. బట్ కండిషన్స్ ఆర్ డిఫరెంట్. ఫ్లాట్ పిచ్‌లకు అలవాటైన ఇండియన్ బ్యాట్స్‌మెన్స్ ఒక్కసారిగా డా ఎళ్ళిపోయారు. సో, ఫస్ట్ బాల్ సో, లాస్ట్ ఓవర్ ఏదైతే ఐర్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ జై ముంట్రా ఇన్నింగ్స్‌లో ఫస్ట్ బాల్‌కే సంజు శాంసన్ ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. సో, ఈవెన్ రివ్యూ తీసుకున్న దట్స్ ఎ క్లియర్ ఫంబుల్. సో, సంజు శాంసన్ ఔట్ అయ్యాడు. సేమ్ లాస్ట్ మ్యాచ్‌లో చూసుకున్న సేమ్ ముంట్రాకొచ్చేసరికి ఔట్ అయిపోయాడు. అదే ఓవర్‌లో చూసుకుంటే అదే ఓవర్‌లో ఈవెన్ అభిషేక్ శర్మ కూడా గోల్డెన్ డక్ లైక్ తను కూడా ఔట్ అయ్యాడు. దీనితో సో, ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ లైక్ భారత్ టీ20 చరిత్రలోనే ఇద్దరు ఓపెనర్లు గోల్డెన్ డకౌట్ అవ్వడం. సో, ఇదే మొదటిసారి. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. సో, శ్రేయస్ అయ్యర్ కూడా 10 రన్స్ లైక్ ఒక 1 ఆర్ 2 బౌండరీస్ కొట్టాడు. తను కూడా ముండ్రే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత ఇషాన్ కిషన్ అలాగే తిలక్ వర్మ వచ్చేసరికి ముండ్రే బౌలింగ్‌లో 2 ఫోర్లు కొట్టాడు. అండ్ దేర్ వాస్ సమ్ మిస్ మ్యాచ్ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్
తిలక్ వర్మ అండ్ ఇషాన్ కిషన్. సో, బ్రిలియంట్ త్రో వల్ల ఇషాన్ కిషన్ గూడా ఔట్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా వన్స్ 4 వికెట్స్ డౌన్ అయిన తర్వాత టీమిండియా వచ్చేసరికి సెలవు వెళ్ళిపోయింది. సో, ఏదైతే పార్ట్నర్‌షిప్ ఉందో తిలక్ వర్మ ప్లస్ అక్షర్ పటేల్, దట్స్ ద స్లోయెస్ట్. వాళ్ళ పార్ట్నర్‌షిప్ చూసుకుంటే ఆల్‌మోస్ట్ 7 ఓవర్స్ వరకు ఒక బౌండరీ లేదు. వన్స్ తను ఎవరు వన్స్ అక్షర్ పటేల్ ఔట్ అయిన తర్వాత శివం దుబే వచ్చిన తర్వాత శివం దుబే బౌండరీతో స్టార్ట్ చేస్తాడు. సో, ఆ తర్వాత ఈవెన్ తిలక్ వర్మ గూడా తను పిచ్‌ని తను ఛాన్సెస్ తీసుకొని తను మొమెంటం జనరేట్ చేశాడు. అండ్ ఆబ్వియస్‌లీ తిలక్ వర్మ 50 చేశాడు అండ్ శివం దుబే గాట్ ఔట్. అండ్ ఆ వెంటనే ఈవెన్ తిలక్ వర్మ గూడా ఔట్ అయిపోయాడు. సో, తర్వాత లైక్ హర్షిత్ రాణా కొంచెం చాలా అంటే చాలా ట్రై చేశారు. లాస్ట్ ఓవర్‌లో చూసుకుంటే 20 రన్స్ కావాలి. హర్షిత్ రాణా ఒక 6, 2 4 ట్రై చేశాడు. అండ్ చివరి ఫిఫ్త్ బాల్‌కొచ్చేసరికి హర్షిత్ రాణా క్యాచ్ ఔట్ అయిపోయాడు డీప్‌లో లాంగ్ ఆన్‌లో. అండ్ నెక్స్ట్ బాల్ ప్రిన్స్ యాదవ్ వచ్చి 6 కొట్టేసాడు. దీంతో ఒక్క రన్ను తేడాతో టీమిండియా వచ్చేసరికి లూజ్ అయింది. సో, లైక్ వరల్డ్ ఛాంపియన్ ఇండియా, ఐర్లాండ్ లాంటి చిన్న టీమ్ క్లీన్ స్వీప్ చేయడం నిజంగా ఇట్స్ లైక్ అన్‌యాక్సెప్టబుల్ థింగ్. బట్ యెట్ థీస్ థింగ్స్ ఆర్ హ్యాపెన్. బట్ అట్ థిస్ లెవెల్ ఇండియా అనేది చాలా అంటే చాలా వర్క్ చేయాలి. సో, ఫ్లాట్ పిచ్‌లకు అలవాటయిన తర్వాత మంచి గ్రౌండ్స్‌లో ఇలాంటి గ్రౌండ్స్‌లో వచ్చినప్పుడు ఈ రేంజ్‌లో ఫెయిల్ అవ్వడం అనేది టీమిండియాకనేది మంచి విషయం గాదు. సో, రానుండేది చూసుకుంటే ఇంగ్లాండ్ సీరీస్‌లో ఉంది. సో, హోప్‌ఫుల్లీ అక్కడ ఇలాంటి బౌలింగ్ సర్వీసెస్ కాకుండా మన వాళ్ళకి బ్యాటింగ్ సర్ప్రైజ్ వస్తది. అక్కడ సక్సెస్ అవుతారు. లేదంటే అక్కడ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, అసలు ఈ సీరీస్ ఓడిపోవడానికి కారణం ఏంటి? సో, మీరేమనుకుంటారు? నా డిఫాల్ట్ చూసుకుంటే 1 వచ్చేసరికి ఆహ్, భారత్ ఓపెనర్స్ ఫెయిల్ అయ్యారు. అలాగే ఏదైతే మిడిల్ ఓవర్స్‌లో అక్షర్ పటేల్ అండ్ తిలక్ వర్మ 7 ఓవర్స్ వితౌట్ బౌండరీ ఆడారో దట్స్ ద క్రూషియల్ పాయింట్. అలాగే చూసుకుంటే ఐర్లాండ్ వచ్చేసరికి 16థ్ అండ్ 17థ్ ఓవర్ డామ్ పర్ఫెక్ట్ చేశారు. ఆ 2 ఓవర్స్‌లో చూసుకుంటే ఓన్లీ 7 రన్స్ మాత్రమే వచ్చాయి. దోస్ ఆర్ ఆల్సో కీ పాయింట్స్. సో, మీరేమనుకుంటున్నారు? ఐర్లాండ్ ఈ మ్యాచ్ గెలవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.